ఒకటవ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతీ దత్తాత్రేయ గురుభ్యో నమః. గంధర్వ నగరములో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి యొక్క మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతముల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారి యొక్క అనుగ్రహమును పొంది, పెండ్లి కాని వారు పెండ్లిని, సంతానము లేనటువంటి వారు సంతానమును, కూడుగుడ్డలు లేనటువంటి వారు ధనధాన్యముల సమృద్ధిని, అనారోగ్యముగా ఉన్నటువంటి వారు సంపూర్ణ ఆయురారోగ్యములను పొందుతూ ఉన్నారు. నామధారకుడనేటటువంటి ఒక బ్రాహ్మణుడు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి యొక్క పాదపద్మములను దర్శించవలనేటువంటి తహతహతో గానగాపురానికి బయలుదేరాడు. నామధారకుడు గురుదేవులను చూడవలనేటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉన్నను మనస్సులో మాత్రము చింతాక్రాంతుడై ఉన్నాడు. శ్రీ నృసింహ సరస్వతీ స్వాముల వారిని మనసులోనే స్మరించి తన యొక్క కష్టములను మనస్సులోనే ఈ విధముగా మొరపెట్టుకుంటూ ఉన్నాడు. స్వామి నృసింహయతివరా, అందరి కష్టాలను తొలగించేటటువంటి మీ యొక్క నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైనటువంటి మీ నామము వాటిని ఎందుకు నశింపచేయడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపుడని వేదాలు స్మృతులు ఘోషిస్తున్నాయి కదా. తలచిన వెంటనే గురువు ఫలితం ఇస్తాడని ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా. మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీపై నాకు భక్తి కుదరలేదు అని చెప్పి అనడం, నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదు అని చెప్పి అనడం సర్వ సమర్థులైనటువంటి మీకు తగదు. ఇంతకు ముందు నీవే దిక్కని మిమ్మల్ని సేవించని మాట నిజమే. సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది? రాజనేటటువంటి వాడు కూడా తన యొక్క దేశములో పుట్టినటువంటి వారినందరినీ రక్షిస్తాడు కదా. మా పూర్వీకులందరూ కూడా మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు మమ్మల్ని రక్షించాలి. మీరు నాపై అలిగినట్లుగా తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనా నాయందు తగదు. ఇందుకు నేను చేసినటువంటి తప్పులే కారణమేమో. అజ్ఞానినైనటువంటి నేను తప్పులు చేయడం సహజం. మీ యొక్క కృపాదృష్టిని ఎలాగైనా సరే నా యందు ప్రసరింపచేసి నన్ను రక్షించాలి. మీరు తప్ప నాకు దిక్కు లేదు. దయామయుడవు కరుణామయుడవు అయిన మీ కారుణ్యమేమైంది ప్రభు అని నామధారకుడు ఈ విధంగా శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారిని కళ్ళ నీళ్ల పర్యంతము వేడుకున్నాడు. శోష వచ్చి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ వెంటనే అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నములో ఒక యోగి పుంగవుడు జడలు, పులితోలు, నారబట్టలు ధరించి దర్శనమిచ్చాడు. ఆ యోగి పుంగవుడు తన నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించినటువంటి అనుభవము కూడా కలిగింది. నిద్ర నుంచి లేచేసరికి ఆ స్వప్నము, ఆ యోగి యొక్క అనుభవము అలాగే అతనికి గుర్తు వస్తూ ఉన్నాయి. ఆ యోగి యొక్క రూపాన్నే మనస్సులో ధ్యానిస్తూ గంధర్వపురంలోకి ప్రవేశించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాదస్వామినే నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతీ దత్తాత్రేయ గురుభ్యో నమః.